మహిళలకు అన్నింట్లా సమాన హక్కులు కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీనేనని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో పాటు మహిళా నేతలతో కలిసి నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. మహిళా నేతలతో కలిసి వారు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ నారాయణను వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో పరిశ్రమలో పనిచేసే మహిళలు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. టైమింగ్, సెక్యూరిటీ వసతులు లేక అవస్థలు పడ్డారని తెలిపారు. ఈ సమస్యలన్నింటిపై 1910లో మహిళలంతా ఏకమై చేసిన ఉద్యమం ఫలితంగానే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని వివరించారు. మొదట ఆదివారం జరుపుకునేవారమని, అయితే అలా కాకుండా అంతర్జాతీయంగా ఒకే రోజు నిర్వహించాలని మార్చి 8వ తేదీన నిర్ణయించారని చెప్పారు. మహిళలకైనా అభివృద్ధి అయినా జరగదని వివరంగా మహిళల ఐక్యత, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చాలా పెద్ద శక్తి, మహిళా శక్తి ఇక్కడ ఉంది. ఈ మహిళా శక్తిని ఎప్పుడు సమాజంలో ఏ పరిస్థితికైనా సరే ఒక మహిళకి మహిళే సపోర్ట్ గా ఉండాలి. ఎందుకంటే సమాజంలో మహిళ మహిళలు వస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి రాజకీయ ప్రాధాన్యత కూడా మనం మాట్లాడాలి అనుకుంటే నాకు ఉద్యమ భావాజాలే తప్ప కొంచెం రాజకీయ అవగాహన అనేది కూడా నాకు చాలా తక్కువ. ఆడబిడ్డలు చదువు ఎంతో అవసరం. ఆడబిడ్డలు రాజకీయాల్లో రావడం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ యొక్క మహిళా దినోత్సవం మహిళలు గతంలో ఇండస్ట్రీస్లో, పర్టికులర్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ఇండస్ట్రీస్లో పనిచేస్తూ వాళ్ళ యొక్క ఇబ్బందులు, అనేకమైన ఇబ్బందులు, అంటే వాళ్ళకి టైమింగ్ సరిగా ఉండే కాదు, ఒక లిమిటెడ్ టైమింగ్స్లో వచ్చేయాలనేది కాదు, 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు ఆ రోజుల్లో చేయించేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి సెక్యూరిటీ ఉండేది కాదు. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదు, టాయిలెట్స్ కానీ ఎటువంటివి. దాని మీద జరిగిన ఉద్యమమే ఈరోజు ఈ మహిళా దినోత్సవం ఏర్పాటు జరిగింది. ఇది 1910లో ఒక ఉద్యమం రూపం దాల్చి తర్వాత అనేక దేశాల్లో ఈ ఉద్యమం యొక్క ఫలితంగా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది. దీన్ని మొదట ఆదివారం జరిపేవాళ్ళు, అందరికీ కామన్గా హాలిడేస్ ఉండేటట్టుగా చూసుకొని. అయితే దాన్ని అలా కాకుండా ఇంటర్నేషనల్గా ఈ యొక్క మహిళా దినోత్సవం కాబట్టి దీన్ని మార్చి 8గా ఫిక్స్ చేశారు. అయితే ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఎన్టీ రామారావు గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ అత్యధిక ప్రయారిటీ మహిళలకు ఇచ్చారు. ఎందుకంటే మహిళలు బాగా స్ట్రెంథెన్ అయితేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 50% చేసిన మహిళల కోట, ఆస్తి హక్కులో 50% చేసిన, ఇవన్నీ తెలుగుదేశం చేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా చట్టసభల్లో వాళ్ళ వాయిస్ని గొంతెత్తి చెప్పి వాళ్ళ సమస్యల్ని చట్ట రూపంలో చట్టంగా చేస్తే మహిళలు డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో చట్టసభల్లో లోకల్ బాడీస్లో 50% ఇచ్చారు. ఈ విధంగా తెలుగుదేశం
మహిళలకి అనేకమైన చేయటం జరిగింది. ఇప్పుడు కూడా చేస్తున్నారు. పొదుపు గ్రూపులు తీసుకుంటే 88 లక్షల పొదుపు గ్రూపులు ఉన్నాయి. వాళ్ళందరూ ఆర్థికంగా డెవలప్ కావాలని పొదుపు గ్రూపులకు అత్యధిక ప్రయారిటీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు యాక్చువల్గా మహిళలకు చేయటం జరిగింది. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మహిళ డెవలప్ చేయడానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి చట్టసభల్లో వాళ్ళకి చేయాల్సిన చట్టాలు చేసి వాళ్ళ డెవలప్కి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కీ సైంటిస్టులు ఎవరంటే మహిళలు, మన భారతీయులు. ఈరోజు మీ అందరూ ఒకటే అర్థం చేసుకోవాలి, మీరు ఎక్స్పర్ట్స్. మీకు ఏం నేర్పించారో దాంట్లో మీరు అందరికన్నా బాగా పని చేయగలుగుతారు. ఉదాహరణకి మీకు వంటలు నేర్పించారు చిన్నప్పటి నుంచి, వంటలు ఎక్సలెంట్గా చేస్తారు. బిడ్డల్ని పెంచడం నేర్పించారు, ఎక్సలెంట్గా మీ బిడ్డల్ని పెంచుతారు, మంచిగా చదివిస్తారు, వాళ్ళ ఆలన పాలన చూడగలుగుతారు, కుటుంబాన్ని నడపడం నేర్పిస్తారు. బ్రహ్మాండంగా భర్త పనులకు పోయినా, ఉద్యోగానికి పోయినా, వ్యాపారానికి పోయినా బిడ్డల్ని కాపాడుకొని ఆ కుటుంబాన్ని తీసుకెళ్లే పని ఎక్సలెంట్గా చేస్తారు. అయితే రోజులు మారిపోయాయి. ఆడబిడ్డలు కానీ సమానంగా చూడాల్సిన అవసరం వచ్చేసింది. ఆడబిడ్డలు కానీ చదువులు సమానంగా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. నాకు అడిగితే మీకు ఒక ఆడబిడ్డకి మగబిడ్డకి ఇద్దరికి చదివించే ఒకరికే శక్తి ఉందనుకోండి, నేను ఆడబిడ్డను చదివిమని చెప్తాను. ఎందుకంటే మన సమాజంలో కూలో ఏదో చేసుకొని బ్రతకగలుగుతాడు ఒక అబ్బాయి. ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏంటి? మనం పెళ్లి చేయగానే మన పని అయిపోయింది అనుకుంటాం. ఆ భర్త మంచివాడు వస్తాడా, ఆ భర్త ఎటువంటి వాడు వస్తాడా, ఆ అమ్మాయి జీవితం మొత్తం మీరు ఆడబిడ్డగా చేసేసిన వాడిపైన ఆధారపడిపోయి ఉంటుంది. అనేక మంది ఆడబిడ్డలకి ఈ చంద్రన్న బీమా ద్వారా 5 లక్షల రూపాయలు నా చేతులతో ఇచ్చారు. వాళ్ళ వయసు 25, 23, 24 వయసు. ఒళ్ళో ఇంకో చిన్న ఆడబిడ్డ ఉంది. చిన్న ఆడబిడ్డ భర్త యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఈరోజు చెప్పండి, ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏంటి? ఆ ఆడబిడ్డ ఎలా బ్రతకాలి? ఆ ఆడబిడ్డ మన బిడ్డ అయితే ఏం చేయాలి? ఈ సమాజంలో మామూలుగానే బ్రతకడం కష్టం. భర్త పోయి తోడు లేని ఆడబిడ్డలు ఉన్నారంటే ఇంకా ఘోరం. అందుకోసం మంచి ప్రభుత్వం ఉంది, మంచి రాజు ఉన్నాడు, దానికి చంద్రన్న బీమా లాంటిది ఇచ్చాము. ఒక 5 లక్షల రూపాయలతో తన కాళ్ళ మీద ఈరోజు నిలబడగలుగుతుంది. ఇది బంధువులు ఇలేదు, అమ్మా నాయన ఇలేదు, అన్న తమ్ముళ్ళు ఇలేదు. మాలాంటి రాజకీయ నాయకులు పోతే ఒక 10,000, 50,000 ఇస్తాం. తన జీవితకాలం మేము కాపాడతామా? కాపాడగలుగుతామా? సో ఎవరు కాపాడగలుగుతారు? తనకు తాను కాపాడుకోగలగండి. ఎప్పుడు చదువుకోనుంటే, ఏదో ఒక వృత్తి నైపుణ్యం ఉంటే ఆ బిడ్డ తన కాళ్ళ మీద నిలబడి తనతో పాటు తన కుటుంబానికి ముందు తీసుకెళ్ళగలరు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి థీమే ఇన్స్పైర్